నాతోటి కూడా నా పిల్లలు, ఆత్మీయ పిల్లలు వచ్చారు. ఈ గత రోజు నిన్నటి దినాన ఇటే వెళ్ళాను. ఇటేనా వెళ్ళింది మనం? ఇటేనా? పేటేరా, రేపల్లె, ఇలాగా దాదాపు చాలా పర్యాయములు ఇలాగా వెళ్ళడం జరిగింది సభల కొరకాయి. మరలా ఈరోజు ఇలాగ మీతో కూడా కలిసి ప్రభుని ఘనపరచడం చాలా సంతోషంగా ఉంది. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, టైం చెప్పలేదు అయ్యగారు నాకు. అయ్యా ఎంత టైం ఉంటుంది? 10:30 అంతేనా? ఏమన్నా భోజనాలు ఉంటాయి తర్వాత ఏందే పాస్ట్ గారు గవక్కన అడిగాడని మా అయ్యగారు చెప్పాడు అనుకో. అవి చెప్తే మాత్రం ఎంతసేపు చెప్తే ఎట్టగా అన్నట్టు ఏమనుకోరుగా, ఇబ్బంది ఏం లేదుగా అమ్మ. ఆర్కెస్ట్రా వాళ్ళ కోసం చప్పట్లు కొట్టండి ఒకసారి. అందరికంటే ముందు వచ్చి కూర్చున్నారు వాళ్ళు, సౌండ్ సిస్టమ్ వాళ్ళు కూడా. వాళ్ళ కష్టం అంతేకాదు, అయ్యగారు ఎంతో ప్రయాసపడి ప్రేమతో మనందరినీ ఇక్కడికి తీసుకురావటానికి ముందు ఈ ప్రాంతం అంతా కూడా శుభ్రం చేసి ఇదంతా కూడా ఏర్పాటు చేయడం చాలా శ్రమతో కూడిన పని మాత్రమే కాదు. ఆర్కెస్ట్రా బృందం వాళ్ళు కూడా అందరికంటే ముందు వచ్చి పాపం కూర్చున్నారు. నాన్న ఒక అర్ధగంట 30 గంట మీరు రెస్ట్ తీసుకోండి, ఏం పర్లేదు. వాళ్ళ శ్రమ మనం గమనించాలి కదా. మనం ఎట్టబాడినా కానీ సరి చేసుకుంటా చక్కగా. వెరీ గుడ్. మా బాబుకు బాగా తెలుసు అనుకుంటాను. తమ్ముడు వచ్చాడు, దేవుని స్తోత్రం. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా మాట స్పష్టంగా వినబడుతుందా? వెనకమాలకు కూడా వినపడుతుందా? ఇబ్బంది ఏం లేదుగా? ఓకే. నాకు కొంత టైం ఇచ్చారు. ఆ టైంలోనే నేను నా మాటలు కొనసాగించి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రండి, అందరికీ సుపరిచితమైన ఒక చక్కని లేఖన భాగం, అందరికీ పరిచయమైనటువంటి ఒక మాట నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అందరికీ పరిచయమే, కానీ కొంచెం క్రొత్తగా దేవుని మాటలు నేను అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. స్పెడ్స్ ఉంది అక్కడ, ఎక్కడ పెట్టారు? నేను ఇది ఎత్తుకు పెట్టుకున్నాను. వీళ్ళకేమో జరిపోయింది, నాకేమో అట్టాగా, వీళ్ళకేమో ఎట్టా. అందరికీ సుపరిచితమైన లేఖన భాగం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త. అందరికీ తెలిసిన ఒక చిన్న మాట నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. చిన్న మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఆ రోగి ఈ పూట మన ధ్యానాంశముగా మనము చదువుకొని కాస్త మనము దేవుని వాక్యమును ధ్యానం చేద్దాము. ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరము ఇచ్చాడు. ఒకసారి 2 చేతులు పైకెత్తి ప్రభు స్తోత్రం చెబుదామండి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన కోణములో ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు.
ఎన్నో వందల ప్రసంగాలు చేసుంటారు నా వైపునున్న, ఈ ఎడం వైపునున్న దైవజనులు. అయ్యగారు ఇసాక్ గారు కూడా మాతో కూడా వచ్చారు. అయ్యగారికి కూడా వందనాలు. వలబాపురం నుండి మమ్మల్ని, మాకు అడ్రస్ దొరకదేమోనని అయ్యగారికి ఫోన్ చేస్తే చక్కగా తీసుకొచ్చి ఈ మీటింగ్ గడకి తీసుకొచ్చారు, కన్ఫ్యూజ్ కాకుండా. చదవబడిన లేఖన భాగాన్ని వివరించక ముందు ఈ యోహాను సువార్త యొక్క వివరణ చాలా సమయం ఉంది కాబట్టి ప్రశాంతంగా దేవుడు నా మనసులో ఉన్న విషయాలన్నీ కూడా చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథము రెండు నిబంధనల కలయిక. క్రొత్త నిబంధనలో మనం చదువుకున్న ఈ యోహాను వ్రాసిన సువార్త, బైబిల్ పండితులు దీనికి ఒక పేరు పెట్టారు. క్రొత్త నిబంధన ఆది కాండము అని దీనికి పేరు పెట్టారు. పాత నిబంధనలో ఆది కాండము బైబిల్ గ్రంథములో ఉన్న పుస్తకాలకు ప్రారంభమైతే, క్రొత్త నిబంధనలో యోహాను సువార్త కూడా క్రొత్త నిబంధనపు ఆది కాండము అని పేరు పెట్టారు. దీని వ్రాసిన గ్రంథకర్త యోహాను. యోహాను అనే పేరు కలిగినటువంటి వారు బైబిల్ గ్రంథములో 5 ఉన్నారు. 5 యోహానులు ఉన్నారు. మీ ఊర్లో ఎంతమందో తెలియదు. 5 యోహానులలో జబిదయ కుమారుడైన యోహాను వ్రాసిన సువార్త ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ 5 యోహానులలో మొదటి వ్యక్తి బాప్తిజమం ఇచ్చే యోహాను, రెండవ వ్యక్తి జబిదయ కుమారుడైన యోహాను, మూడవ వ్యక్తి అన్నా యొక్క బంధువు అయిన యోహాను, నాలుగవ వ్యక్తి పేతురు తండ్రి అయిన యోహాను, ఐదవ వ్యక్తి మార్కు అను మారు పేరు కలిగిన యోహాను. ఈ గ్రంథము రాసిన గ్రంథకర్త జబిదయ కుమారుడైన యోహాను. ఈయన బైబిల్ గ్రంథములో 5 పుస్తకములు వ్రాశాడు. 3 పత్రికలు, ఒక సువార్త, ప్రకటన గ్రంథం కూడా ఈయనే వ్రాశాడు. ఇది వ్రాయబడిన కాలం క్రీస్తు శకం 85 నుండి 90 మధ్య కాలములో అయి ఉండవచ్చునని బైబిల్ పండితుల అంచనా. మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము హెబ్రీ భాష నుండి తర్జుమా చేయబడింది. పాత నిబంధన గ్రంథం అంతా కూడా క్రొత్త నిబంధన గ్రీకు భాష నుండి. దీన్ని హెబ్రీ భాషలో యోహానన్ అంటారు. అనండి మీరు ఒకసారి. అనగా దేవుని దానము లేక యెహోవా దానము అని అర్థం యోహాను అనగా. ఇందులో దాదాపు 21 అధ్యాయములు, 879 వచనాలు, 167 దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రశ్నలు కనబడతాయి. ప్రశ్నలు. ఇందు మూల వచనము ముఖ్యమైన అధ్యాయం అని 2 భాగాలు ఉంటాయి. ఇవన్నీ చెప్పేది ఎందుకు? అదేదో చెప్పరాదు అన్నట్టు చూస్తున్నారు. చెబుతా. ఎన్నోసార్లు విన్నాం ఈ యొక్క యోహాను సువార్తలో మనం చదువుకున్న ప్రసంగం. ఈ పుస్తకాన్ని గురించి ఎక్కువగా చెప్పడానికి నేను ఇష్టపడలేదు, కానీ ఒక మాట,
యోహాను యేసు ప్రభువుని చాలా దగ్గరగా ఉండి అర్థం చేసుకొని వ్రాసాడు. దగ్గరగా ఉండి, ఇంకొక మాటలో చెప్పాలంటే యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని ఈయనకు పేరు. అంతేకాదు ఉరిమేడివారు అనబడినటువంటి వారిలో యోహాను ఒకడు. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి 12 మంది శిష్యులలో వయస్సులో చిన్నవాడు ఈ యోహాను. ఇక దీని గురించి ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు. ఆ చదవబడిన లేఖన భాగములోనికి వెళదాం. ఏది, ఇంకొకసారి చదువుతారా భాగాన్ని? ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. స్తోత్రం చెబుదామా ఒకసారి? చాలా సార్లు మనము చదువుకున్నాం ఈ భాగాన్ని, కానీ మీకు ఒక క్రొత్త కోణములో దీన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు ఈ సంగతి చరిత్ర తెలిసిన వాళ్ళు ఒకసారి ఒక చేతులు పైకి ఎత్తండి. ఈ సంగతి ఏది? బెతస్తా కోనేటి కథ తెలిసినోళ్ళు. ఏందంటే ఏం చెప్పేది ఇంక దాంట్లో ఏంది ఏముంది ఏందంట? కోనేటి కాడికి యేసు ప్రభు రావడం, ఆ మండపాలు ఉన్నాయి కదా చుట్టూ, ఎన్ని 5. ఆ మండపాల్లో కుంటోళ్ళు గుడ్డోళ్ళు అందరూ కూర్చున్నారు కదా. యేసు ప్రభు అక్కడికి రావడం, 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నవాడు వైపు చూడటం, వాడి దగ్గరికి వెళ్ళారే బాగుపడవాలనుకుంటున్నావా అంటాం. వాడేమో అయ్యా నేను వచ్చేసరికి ఎవడో ఒకడు దిగుతున్నాడు, ఏంది కథ అంటే దేవదూత అవట అప్పుడప్పుడు వచ్చి నీళ్లు కదిలించబడుతుంది, ఆ రోగులు ఎవడైనా లోపల పడితే బాగుపడతాడనే అక్కడ తంతు. అయితే నేను వచ్చేసరికి ఎవడో ఒకడు దిగిపోతున్నాడు, నాయన నన్ను దించడానికి ఎవరు లేరు అన్నాడు. ఇందులో ఏముంది కొత్తదనం? ఇదే కదా. ఇంతేగా. విను, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. అది బెతస్తా కోనేరు. బెతస్తా అనగా కనికరము కలిగిన ఇల్లు అని అర్థం. ఈ కోనేటి యొక్క వైభవం చాలా విశేషంగా ఉంటుంది. ఇది క్రీస్తు పూర్వం 800 సంవత్సరములో ఏర్పాటు చేయబడిన కోనేరిది. ఇది బెత్ జిత్ అనేటువంటి నదిలో నుండి తీయబడిన పాయ. అందుకని దీనికి బెతస్తా అనే పేరు వచ్చింది. దీని పొడవు 360 అడుగులు, దీని వెడల్పు 120 అడుగులు, దీని లోతు 80 అడుగులు. ఈ కైవారము కలిగినటువంటి ఈ కోనేరు యెరూషలేములో గొర్రెల ద్వారమునకు దగ్గరగా ఉంది కదా. ఇందులో కొత్త విషయం ఏముంటుంది విను. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్న మాట. ఆయన వచ్చి అన్నాడు, నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా అన్నాడు. వాడు చెప్పిన మాట,
ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనం, నానా చదువురా తల్లి. ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక. ఎవ్వడు లేడు. నా వైపు చూడండి. ఇక్కడ నుంచి కొన్ని ప్రశ్నలు నాకు ఈ మాటను చదువుతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త విషయాలు నాకు బోధించాడు. అదేంటో చెప్తాను. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడి ఉన్న ఆ రోగి అనా చదివిన మాట? ఏ రోగి? అది ఏ రోగి? వాడి రోగం ఏంది? ఏ రోగం? ఏ రోగం? పక్షవాతమా? పక్షము అంటే నన్ను నిలువునిలాగా కొలతేస్తే ఇటువైపు ఒక పక్షం అంటే భాగం. పక్షము నెలలో 15 రోజులను కూడా పక్షము అంటారు. పక్షవాతం అవుతుంది. ఏ రోగం? కొన్ని ప్రశ్నలు తల ఎత్తే మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. వాని రోగం ఏంటి? ఇంకొక ప్రశ్న, ఆ కోనేరు దగ్గరకు వాడు ఎలా వచ్చాడు? ఇంకొక ప్రశ్న, 38 సంవత్సరాల నుంచి నాకు ఎవ్వరూ లేరంటున్నాడే, ఇతనికి కానా పేనా కోన? ఎవరు లేకపోతే ఇక్కడికి ఎలా వచ్చావు? ఇంకొక ప్రశ్న, 38 సంవత్సరాల నుంచి మీరన్నట్టు అతడు పక్షవాతం అయితే ఎందుకు కోనేటిలో దిగలేకపోయాడు? నన్ను ఇలా అడగనియండి. ముప్పై 38 సంవత్సరాల నుంచి ఇతడు స్నానం లేదా? ఉందా లేదా? ఉందా లేదా? 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 ఉందా? గోడీ గూపుతున్నారు. గోడీగా ఇంటు మార్కులో ఎవరు లేరంటున్నావే? అసలు నిన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు? ఎవరు లేరంటున్నావే? నీకు భోజనం ఎలా? ఎవరు లేరంటున్నావే? అదేదైనా కాలకృత్యాలు తీర్చుకునేదట. 38 సంవత్సరాల నుంచి ఎవరు లేకుండానే ఉన్నాడా? ఇతడు చెప్పింది నిజమేనా? నిజమేనా? నిజమా? నిజమా? ఆ పై వచనం చదువు. పై వచనం, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా? బాగుపడాలని అనుకుంటున్నావా అని వాని అడుగగా ఆ రోగి అయ్యా అవునా కాదో చెప్పాలా? అంతేనా కదా? అరే బాయ్ సొక్క కావాలా అన్నాడు. కావాలనో వద్దనో చెప్పాలి. అంతేనా? మా నానేమో పొట్టు బట్టలు కట్టుకునేవాడు. ఆయన తర్వాత ఏమో ఇంకొకటి ఎట్ట అయింది. ఇప్పుడేమో పీలక వచ్చింది. ఆ పీలిక ఇవన్నీ కాదు. అవునా కాదా?
బాగుపడాలనుకుంటున్నావా అన్నాడు. దానికి ఏదో చెప్పాలా, కానీ అతను ఏమంటున్నాడు, నన్ను దించడానికి నాకు ఎవడు లేడు. ఎవడు లేడు. యేసు ప్రభు పక్కన కనుక నేనుంటే ఈరోజు అడిగేవాడిని. ఆ రోజు ఎవరు లేకపోతే అట్టొచ్చావా ఎవరు లేరు అని అనగానే మళ్ళీ అడిగేవాడు, తిండి తిప్పలేక బతుకుతున్నా, ఎవరు లేడా, ఇది పొరుపు మీదే కూర్చుంటున్నాం. పొరుపాను, ఎవరు లేరంటావు, నీళ్ళు అబద్ధం ఆడతావేంది అనేవాడిని. మిమ్మల్ని అడగనా, ఆడు చెప్పింది రైటా తప్పా, అబద్ధమా సత్యమా? చాలాసార్లు విన్నాక ప్రసంగం, నిజమా అబద్ధమా అతను చెప్పింది. ఇంకో మాట చెప్పనా, యేసు ప్రభు వయసు కంటే ఈ రోగం సర్వీసే ఎక్కువ. ఇంకో సంగతి చెప్పనా, అసలు పొరుపు ఎవరు ఇచ్చారు? ఎక్కడిది అసలు, ఏంటి దీని సంగతి? అయ్యా, నా సర్వీస్ అంత లేదయ్యా, నీ వయసు వచ్చావా నాయనా, చిన్నోడివయ్యా, నువ్వు పుట్టక ముందు కానించి నేను ఏడా ఉండానయ్యా. గొర్రెల ద్వారం అంట, ఎన్ని ద్వారాలు ఉన్నాయి ఏంటి? 5 మండపములు. ఏ మండపాలయ్యి, వాటి పేరేంటి? ఈయన ఏ మండపములో కూర్చున్నాడు? ఇంతకీ ఎందుకు అతడు ఇంతకాలం బాగుపడలేదు? మీరన్నట్టు పక్షవాతమేనా? ఇవన్నీ ప్రశ్నలు కుప్పలుగా పైకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా చెప్పడానికి సమయం లేదు, కానీ అతడన్న మాట, నాకు ఎవ్వరు లేరు. మనిషి జీవితములో 4 విషయాలలో ఎవ్వరూ ఉండరు. ఈరోజు అవి చెప్పబోతున్నాను. స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? 4 విషయాలలో మానవునికి ఎవరు ఉండరు. దానికి ముందు యేసు ప్రభు వారు వాడి దగ్గరకు వచ్చి ఒక 3 విషయాలు చెప్పాడు. 4వది ఫైనల్ టచ్ ఇచ్చేశాడు, వాడు వెళ్ళిపోయాడు. యేసయ్య 4 రీతులుగా స్పందించాడు ఈ రోగి దగ్గరకు వచ్చి. అవి తెలుసుకుందాం. నాకెవ్వరూ లేరని చెప్పాడే, 4 విషయాలలో మానవునికి ఎవ్వరూ ఉండరు. వాటిని కూడా పరిచయం చేసి త్వరగా ఈ మాటలు ముందుకు తీసుకుని వెళదాం. ఒకసారి 2 చేతులు పైకెత్తి ప్రభు స్తోత్రం చెప్తారా? ఇప్పుడు కాస్త ముందుకు వెళదాం రండి. మరలా మొదటి నుండి, ఆ రోగి మొదటి నుండి, అదేనా మొదలు? అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దాని కొడవని ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములు యందు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడినప్పుడు మొదట ఎవడు దిగున వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, 2 చేతుల పైకి స్తోత్రం చెబుదామా? ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఆ రోగిని యేసు ప్రభు దర్శించుటలో గల 4 ప్రాముఖ్యమైన విషయాలు. యోహాను సువార్తలో 2 కోనేరులు ఉంటాయి. 2 కోనేరులు. ఒకటి బెతస్దా కోనేరు, రెండవది
సిలోయమను కోనేరు. ఇదేమో పడిపోయినోడిని బాగు చేయడానికి వచ్చాడు, అక్కడేమో అంధుడైనటువంటి గుడ్డివాడి కళ్ళీయడానికి వచ్చాడు. ఇక్కడ వాడు పడి ఉండుట యేసు చూచి, యేసయ్య స్పందన చూడండి ఎలా ఉందో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతో మంది ఆ ప్రాంతమునకు వచ్చి ఉంటారు, ఎంతో మంది బాగుపడి వెళ్ళిపోతా ఉంటారు, ఎంతో మంది పడిపోయిన వాడిని చూస్తూ ఉంటాడు, ఎంతో మంది వాడి పక్కగా వెళ్ళిపోయి ఉంటారు. కానీ వాడు అందరి ముఖాలు చూసుకొని ఉంటాడేమో. పైగా వాడు కూర్చుంది నేల మీద కాదు, దేని మీద? ఇంకెందుకు లెగుతాడు? కూర్చుంది ఆడా, ఇంకెందుకు లెగుతాడు? హ్యాపీగా ఉంది. పొరుపు ఉందా ఇంట్లో? మనం కొనుక్కోవటానికి ఎన్నాళ్ళు అయిందో. అది ఎవరు లేడంటాడు, పొరుపు వచ్చింది. ఎవరు లేడంటాడు, పొర మీద మళ్ళీ కాలు మీద కాలేసుకొని కూర్చొని అవుతున్నట్టు అంటాడు. కదలడే రోగి. వాడు పడియుండుట యేసయ్య చూచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడి రోజు మనందరిని చూచునుగాక. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పడిన వారిని చూచే దేవుడు. యేసయ్య పడిపోయిన వారిని చూచే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు యేసు. వాడు బహుకాలము నుంచి అలా స్థితిలో ఉన్నాడని, వాడు పడి ఉండుట ఆయన చూచి 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 చూచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పక్కడు కలిసి చూసి చెప్పు, నిన్ను కూడా చూస్తున్నాడు ఆయనని. ఏది మనల్ని కూడా చూస్తాడా? ఇప్పుడు చూస్తున్నాడా? ఏడున్నాడు ఆయన? చూచే దేవుడు. భూమి మీద మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? సకల ప్రాణులను, సకల జీవరాశులను, కరచరములు, జలచరములు, గగన వీధులలో విహరించే పక్షులు, భూమి మీద ప్రాకుచున్న సకల జీవరాశులు, సమస్తమును చూచుచున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. చూచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పడియుండుట చూచాడు. నువ్వే స్థితిలో ఉన్నావో నా దేవుడు చూచుచున్నటువంటి వాడని మరిచిపోబాక. పక్కోళ్ళు చూడకపోవచ్చు, మనం ఉన్న స్థితి నువ్వు కనిన బిడ్డలకు కూడా తెలియకపోవచ్చు, చూడరు. మన తల్లి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. నిన్నే ఆ ఊర్లో అయిపోయింది, గబగబా వెళుతున్నా నా రూమ్కి. ఏడుస్తుంది వాక్యం అయిపోయే వరకు. మొత్తానికి పాస్టర్ గారిని కలవాలి, ఆయనకి నా బాధ చెప్పుకోవాలయ్యా, ఆయనకి దగ్గరికి తీసుకెళ్ళండి అయ్యా అంటుంది. మొత్తానికి తీసుకురాలేదు. లోపల భోజనం అయిపోయింది, తిరిగి వెళ్ళేటప్పుడు తటస్థపడ్డది, అడ్డం తగిలింది. ఏడుస్తానే ఉంది, ముసుకేసుకొని ఉంది, బాగానే ఉంది. కాస్త ఆ తల్లి కొంచెం ఓపికగానే ఉంది. ఆమె అంటుంది, అయ్యా 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 6 నెలల నుంచి నేను పడే బాధ అంతా ఎంత కాదు. నాకు 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. నా పరిస్థితి కన్నెత్తి చూచేవాళ్ళు కూడా ఈరోజు నాకు లేరయ్యా. కన్నెత్తి చూచేవాళ్ళు కూడా లేరయ్యా. ఒక్కొక్కళ్ళకి ఎకరం పొలం సంపాదించాను, కడుపు కాల్చుకొని పేడ ఎత్తేసి పిడకలు చేసి పిల్లల్ని పెంచానయ్యా. బాగానే ఉన్నారు, ఓ స్థితిలో ఉన్నారు, మంచిగానే కనబడుతున్నారు. నన్ను కన్నెత్తి చూచేవాళ్ళు కూడా
లేరయ్యా. నా కోసం ప్రార్థన చేయి. వాక్యం చెప్పినంత సేపు ఆ తల్లి ఏడుస్తూనే ఉంది, గమనిస్తూనే ఉన్నాను. దూరంగా కూర్చుంది, గమనిస్తానే ఉన్నాను. ఏడుస్తుంది, రోదన చేస్తుంది, కళ్ళ నీళ్లు తుడుచుకుంటుంది. ఆమెకున్న బాధ ఏంటో, ఆమె బలహీనత ఏంటో అని నేను అనుకున్నాను. కానీ ఆమె అంటుంది, అయ్యా నా కళ్ళి చూసేవాళ్ళు కూడా లేరయ్యా. 4 పిల్లలు, మనవాళ్ళ మనవరాల సంతానం 12 మంది, ఆస్తుంది, ఇల్లుంది, ఐశ్వర్యం ఉంది, సంపాదన ఉంది. కాస్త కూస్త పనికి పోయి సంపాదిస్తున్నాను. బలహీనత వచ్చిందయ్యా, క్యాన్సర్ వచ్చిందయ్యా. నా కళ్ళి చూచేవాళ్ళు కూడా లేరయ్యా. తల్లి అల్లాడిపోతుంది. మీకు ఒక మాట చెప్పనా? నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ స్థితిని చూచే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నిన్ను చూచునుగాక, నా దేవుడు మనలను చూచునుగాక. నీవు పడిపోయినటువంటి పరిస్థితి, నీవు పడుతున్న యాతన, నీ హృదయములో దాగిన రోదన, అందరూ కనబడుతున్నా ఒంటరిగా జీవించే జీవితం, ఆకలి దప్పులు, నిందలు, అవమానాలు, దుఃఖము, వేదన ఎవరు చూస్తారు? అవసాన కాలములో? ఎవరు చూస్తారు బలహీనతలలో? ఎవరు చూస్తారు నా వైపు? ఎవరు చూస్తారు నన్ను పైకి లేపేవాళ్ళు? ఎవరు చూసినా చూడకపోయినా మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రం నిన్ను చూస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా అది గదుగదుగో గుబురులో కూర్చున్నటువంటి ఆ జక్కైను చూచాడే, దాక్కున్న జక్కయ్య. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆయనేమో ఈయన చూడటానికి వచ్చాడు. ఆయన చూసి కన్ఫర్మ్ కాక ముందే యేసయ్యే ముందుగా ఆయనను చూచాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీకు అవకాశం ఇయ్యడు ఆయన. ఆయనే ముందు నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి దగ్గరకు వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎట్టుంటాడు? యేసయ్య ఎట్టుంటాడు? ఆ గుబురులో కూర్చున్నాడు. మేడి చెట్టు సామాన్యమైన సంగతి కాదు. భయంకరమైన చీమలంటగా తేనె తెట్లు కూడా దానికే పడతాయి అంటగా. ఆడేవుడు పోతా ఉన్నాడు పాపం. శవాన్ని తీసుకొని పోతున్నారు, మొన్న పేపర్లో వేశారు. అటేనంట. తీసుకెళ్ళేవాళ్ళు మామూలు తీసుకెళ్ళొచ్చుగా, ఏంటి ముట్టిస్తారంటగా. ఏదో దండ రోడ్డు మీద అడ్డంగా వేసేసి దానికి ముట్టించి పెట్టాడు. ఆడేవుడు ఆడదాకా వచ్చింది బైకు. మా పాస్టమ్మ గారు అంతే, చూసుకొని పోవద్దంట అంటది. ఏంది చూసేది? అడు పెట్టాడు, అన్నాడు. రానే వచ్చింది బండి. ఇక మాగటం మొదలు పెట్టింది. ఆగిద్దా? దండది అంత పొడుగునుంది, జడంట. పేట మోగింది, ఊరుకోదుగా. అది లేచేది ఎటు వస్తుంది? అది ఇటుబడి వస్తుంది. అది పెట్టి అయిపోయింది పో. కానీ ఏముందాడా? ఇదైతే పర్వాలేదు. ఇంకోటి ఏంటి, బాంబులు పెడుతున్నారు. ఆడ ఇంత లావి ఆడ పెట్టి అవసరం. నేను అడిగా మా తాత చిన్నప్పుడు అడిగేవాడిని, ఎందుకు అది అట్ట కాలుతారంటే, వరా కత్తి అసనాటుగా ఉండేవాడు. ఇది మోసుకొని పోతున్నారు కదా, కత్తి అసనాటుగా అటు ఇటుగా ఉంటారు కొంతమంది. ఒకటే అడుగుతుందో ముసలమ్మ కాడుగా చెప్పావా, కనపడుతున్నారా అంటుంది. ఏంటిరా కనపడేది అనుకుంటున్నా నేను. ఇట్లాంటివి పెడితే ఎందుకు బాడు? పెట్టిన తీసుకొచ్చా, పెట్టాడు. దబేమని మోగింది. అవి ఎందుకు తాత అంటే, వర అసనాటుకుండా వాళ్ళు ఎగుతానికి లేరా అన్నాడు. వాళ్ళు లేవటం తర్వాత ఉండవుడు పోయే తట్టున్నాడుగా. శవాన్ని మోసుకొని పోతున్నారా? ఆడదాకా వచ్చారా? అదేదో చెట్టు ఉంది కదా, ఏ చెట్టు అది? అదేగా, ఆడదాకా పోయారుగా. ఈ కూడా ముట్టెత్తారంటగా. అది పెట్టాడు. ఆడు వదిలిన వదలటం, అది పోయి కొండేగల చెట్టుకి పట్టింది. అది కొండేగల చెట్టుకి పోయి తగలటం, అది ఊరుకుంటాయా? పోనీలే రానే వచ్చేవలే, టపస్కాయ్ ఎంతో మంచివది
అని నేను అందో. అయ్యి ఆ నుంచి లేచి ఎవడురా మోసేదే అని నేను వచ్చి ఆ పడుకున్నవాడిని కొట్టింది. ఆడికి శవానికి చెక్కల గిల్ల ఉండదు, రాతికి ఆకలి ఉండదు, శవానికి చెక్కల గిల్ల ఉండదంట. పెటా కొట్టింది. వాడు కదలటల్లా, కానీ ఏందంట అన్నట్టుంది. ఈ మోసేవాడిని 4 వేసింది. అది అక్కడ బయలుదేరి పెటా కొట్టంలే ఆ పై పంచి వేసుకున్నాడు. హై ఈ పై పంచి ఈ పై పెంచి చేసుకొని హై అంటే ఊరుకునిద్ది. అది ఇటు వచ్చి ఒకటి అటు వచ్చి ఒకటి ఒళ్ళంతా చెత్తర గుట్టేసరికి దాన్ని ఆడబడేసి దేన్ని అది ఆడబెట్టి ఎటోళ్ళు అటు వాడెవడో దొర్రలో దూకి, దొర్రలు అంటే తెలుసుగా, దొర్రలు తెలీదా? బాపట్ల ఏరియాలో ఉంటాయి, గుంటలు తెస్తారు కదా, యాతం వేసుకోవటానికి, తోటకి నీళ్లు పోయటానికి గుంటలు తెస్తారు. ఇసుక బాగా గుంటలు తెస్తారు, దాంట్లో నీళ్లు ఉంటాయి. పొద్దున్నే పోయి దాన్ని ముంచుకొని బొంగతో కడవతో ముంచుకొని బయటకు వచ్చేసి ఆ తోటలకు నీళ్లు చల్లుతారు, కాలు మీద పెట్టుకొని అట్టగట్టగా కొడతారు. అవి వాటిని దొర్రలు అంటారు. ఆ దొర్రలు అన్నమాట. ఈడు లోపలికి దొర్రలో దూకి బకెట్ బార్లిచ్చుకొని కూర్చున్నాడు ఒకడు. ఇంకొకడు చెట్టలో పడ్డాడు. ఇంకోటి పోయి శవం అంటది, ఆడకరా పోతున్నారా, నన్ను ఏడ వదిలిపెట్టి పోతారు ఏంద్ర అన్నట్టు చూస్తుంది. ఏంది కథ అని అంటే, పొద్దున పూట ఆడబెట్టి పోయిన పోవటం సాయంకాలానికి వచ్చారంట. దాన్ని తీసుకొని పోవటానికి ఎంత బాధో నానా. ఎవరు చూస్తారు చెప్పు నీ బాధ? నిన్ను చూసేవాళ్ళు ఎవరుండారు? నిన్ను చూసేవాళ్ళు ఎవరు? నీ కష్టం తెలిసిన వాళ్ళు ఎవరు? నీ వైపు చూడగలిగిన వాళ్ళు ఎవరు? బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు. ఒకానొక సమయం వస్తే నీ వైపు చూసేవాళ్ళు కూడా ఉండరు. అలాంటి లోకంలో బతుకుతున్నాం మనం. ఒక మాట చెప్పనా, మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రం నిన్ను చూచే దేవుడై ఉన్నాడు. కొట్టో నిన్ను చూచునుగాక. వాడు పడియుండుట చూచాడు. నంబర్ 1. నంబర్ 2, యేసయ్య స్పందన చెప్తున్నాను. మరలా చూచి చదువుననా, బహుకాలము నుండి పడియుండుట ఎరిగి. చూడడం వేరు, ఎరగడం వేరు. చూడడం వేరు. చెప్పు. వాడు పడియుండుట చూచి. ఎరగడం వేరు, చూచి ఎరిగి. రెండో మాట ఎరిగి. నా దేవుడు చూడడమే కాదు నాన్న, తెలుసుకోవటం కాదు, ఎరగడం వేరు. ప్రైజ్ ది లార్డ్. అందరూ స్తోత్రం చెబుదామా? వాడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, నువ్వే స్థితిలో ఉన్నావో ఎరిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని ఎరిగిన దేవుడు. మానవులకు అర్థం కాదు, కట్టుకున్న భర్తకు అర్థం కాదు, కనుకున్న పిల్లలకు అర్థం కాదు, భార్యకు అర్థం కాదు, బంధువులకు అర్థం కాదు, స్నేహితులకు అర్థం కాదు. నీ స్థితిని ఎరిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు శక్తివంతుడు. నాయన హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు ఆయన. ఇంతమందిగా కూర్చున్నామా? నీ హృదయములో ఏముందో, నీ మనస్సులో ఏముందో, నీ తలంపులో ఏముందో, నీ ఊహకు అందక ముందే, రాక ముందే ఎరిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఓ ఇంటిని దర్శించడానికి వెళ్ళాను. దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమని. పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళాను. రమ్మా వెళదాం. ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం రా తల్లి అనేది అమ్మగారిని తీసుకుని వెళ్ళాను. అప్పటికే వాళ్ళు ఏ బాధలో ఉన్నారో తెలియదు. నేను వెళ్ళి వరండా దగ్గరికి వెళ్ళి ఆ తలుపు తెరిసే ఉంది, ఒక రెక్క మూసి ఉంది, ఒక రెక్క తెరిచి ఉంది. అమ్మా ప్రైజ్ లార్డ్, వందనాలమ్మా అని అన్నాం. ఇలా పడుకొని ఉన్నాడు తన భర్త నేల మీదే.
రెండు కళ్ళ నిండా నీళ్లు ఇలాగ రెండు దారులై అటు ఇటు కారిపోతున్నాయి. దిండి మీద తల పెట్టాడు, ఏడుస్తున్నాడు. భార్య గదిలో ఉంది, లోపల గదిలో భార్య ఉంది. అల్లాడిపోతుంది ఆమె, కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వీళ్ళిద్దరే ఉన్నారు. ఎందుకో దేవుడు ప్రేరేపించడు. ఎప్పుడు పగటి వేళ వెళ్ళం, సాయంకాలం రాత్రి వేళ వెళ్తాం మేము. మొదటి జాములో వాళ్ళను పలకరించడానికి 6, 7, 8 టైం లోపే వెళ్తాం. కానీ ఎందుకో ప్రేరేపించాడని వెళితే వాళ్ళు ఏడుస్తున్నారు. అర్థం కాల నాకు. అయ్యా వందనాలు బాబు అని వందనాలు చెప్పి ఆడు కూర్చున్నాం. చైర్ వేశారు కానీ నాకు చైర్లో కూర్చోబుద్ధి కాల. ఆ సాప మీదే ఉన్నాడు ఆయన. ఆ సాప దగ్గరే కూర్చున్నాను. భుజాన చెయ్యేసి, అయ్యా ఏంటి అలా ఉన్నారు, ఎందుకట్ట ఏడుతున్నావు, ఏమైంది నీకు అని అనగానే కండవ ముఖాన్ని పెట్టుకొని పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. తన భార్య లోపల నుంచి బయటకు వచ్చి ఆయన భుజం మీద చెయ్యేసి తట్టి, ఏడవబాకు ఏడవబాకు, దేవుడే ఉన్నాళ్ళయ్యా అంటుంది. ఏమైందమ్మా చెప్పండి, నాకు ఏమైంది, ఎందుకు? దేవుడు నాతో మాట్లాడాడు, అందుకే నేను వచ్చాను. ఏమైంది మీకు అని అంటే, వాళ్ళు అప్పులు పాలైపోయారు, ఎక్కువైపోయినాయి. వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ ఎక్కువైపోయింది. చచ్చిపోదాం అనుకున్నారు, పురుగు మందు తెచ్చుకున్నారు, కలుపుకున్నారు. తినడానికి ప్రాణం అప్పట్లో. నువ్వు తినంటే నువ్వు తిన అనుకున్నట్టుగా వాళ్ళు చూసుకుంటున్నారు. అవి కలుపుకున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వస్తే భార్య అడిగింది, పిల్లలు తిరిగి వచ్చేసరికి మనం శవాలమై పడి ఉంటే ఆ పిల్లలకు దిక్కేంటి అయ్యా, ఆ పిల్లలకు దిక్కేవురయ్యా, ఇలా వాళ్ళు వచ్చేసరికి మనం శవాలమై ఇద్దరం కూడా ఇక్కడ పడి ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటయ్యా అని భార్య అనగానే ఆ ప్లేట్ పక్కకి నెట్టి ఏడవటం మొదలుపెట్టాడు. ఆ టైములో దేవుడు మాట్లాడాడు. ఆ ఇంటికి వెళ్ళాం మేము. ఆ భోజనం అక్కడే ఉంది, పక్కన వాసన వస్తుంది. ఏంటి వాసన వస్తుంది? ఏమైంది అసలు మీకు, ఏమైంది అసలు, మాట్లాడు, ఎందుకు ఇట్టున్నావు అంటే ఏడవటం, పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు ఆయన. ఉద్యోగం ఉందండి, డబ్బులు ఉన్నాయండి బాగానే, అంతకుముందు మొత్తం లాస్ అయిపోయారండి. తన కొడుకు మద్రాసు ప్రాంతంలో ఆయన చదువుకోవడానికి పంపిస్తే ఇంతలా గొలుసు 3,50,000 రూపాయల గొలుసు ఒకటి చేపించి ఆ పిల్లోడు మెడలో వేస్తే ఆ మధ్య అదేదో వచ్చిందంట, క్రికెట్ బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులకు ముఖం చూపించలేక, డాడీ నేను చనిపోతున్నాను, నన్ను క్షమించండి అని వీడియో కాల్ చేశాడు. పోతే మళ్ళారా, డబ్బులు పోతే మళ్ళారా, బాధపడబాకరా, పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చులే నాన్న, ఏం అగాయిత్యం చేసుకోబాకరా అంటున్నాడు. ఆ పిల్లోడు ఇక ఏం చెప్పలేక, తండ్రి ముఖం చూడలేక, తల్లికి ముఖం చూపించలేక, అప్పులు పాలైపోయి ఉన్నది పోగొట్టుకొని చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. వీళ్ళు గుండెలు పగిలేటట్టు ఏడుస్తున్నారు. వాడు చచ్చిపోతే ఇక పరిస్థితి అంతా మారిపోయింది. కలుపుకున్నారు వీళ్ళు కూడా. వీళ్ళకు కూడా వచ్చి బాగా లక్షల అప్పు అయిపోయింది. 38 లక్షల అప్పు. ఎలా తీరాలో తెలియదు. ఏంటి ఈ పరిస్థితి? మీకు ఒక మాట చెప్పనా, వెళ్ళి ధైర్యపరిచాను, మా కాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా ఎందుకు తెచ్చావో ఇక్కడికి, ఈ బిడ్డల పరిస్థితి ఏంటోనయ్యా, నేను దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎంతో ధైర్యం పొందారు. తీసుకొచ్చి ఆ ప్లేట్ తీసుకొచ్చి, మంచం కింద ఉన్న ప్లేట్ తీసుకొచ్చి నాకు చూపించారు. ఇదిగో పురుగు మందు కలుపుకున్న అన్నం ఇదిగయ్యా, మేము చచ్చిపోవాలనుకున్నామయ్యా, మా పరిస్థితి ఏమాత్రం నువ్వు గనక 5 నిమిషాలు లేట్ చేస్తే
ఏదో ఒక ధైర్యం చేసి ఎవరో ఒకరి మీదుగా మొదలుపెట్టే వాళ్ళమే, తినేసే వాళ్ళమే, ప్రాణం అర్ధాంతరంగా చనిపోయే వాళ్ళమే. నా పిల్లలకు దిక్కెవరు? ఆ మాట అన్నదని నేను ఆగానయ్యా. 5 నిమిషాలు లేట్ అయితే ఇది తినేసేవాళ్ళమే. మా స్థితి ఎరిగిన దేవుడు నిన్ను ఇక్కడికి పంపించాడా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు ఎరిగిన దేవుడు. ఏ స్థితిలో ఉన్నా ఆ పాదమస్తకము ఎరిగిన దేవుడు. భూమిని ఆకాశమును కలుగ చేసిన సృష్టికర్తకు మరుగైనది ఏదీ లేదు. దేవుని సన్నిధిలో ఇంతమందిగా సేవకులుగా మేము వచ్చామా? ఇక్కడ మేమెంత బాధపడతామో తెలుసా? ఒక్కోసారి ఎంత బాధపడతామో తెలుసా? ఈడ సేవ చేసే సోదరుడు, సేవకులకి పైకి ఇలాగ మంచిగా కనబడతాం, సంఘములో అర్థం చేసుకోలేనోళ్ళు ఈ పరిచర్య చేస్తూ ఉండగా ఒక్కోసారి మా అవసరాలు ఎలా తీర్చబడతాయి నోరు తెరిచి చెప్పలేం, విశ్వాసులను అడగలేం. కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించడం తప్ప మాకు చేతనైంది మరొకటి లేదు. దేవుడే దిక్కు. ఒక్కోసారి మమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడతారు. బాధపడుతూ సేవ చేయడానికి మీ ప్రాంతానికి వచ్చి నిలబడిన ఈ కుమారుడు ఎన్ని రాత్రులు కన్నీరు విడిచి ప్రార్థన చేసి భార్యతో తను దేవుని సన్నిధిలో రోదన చేశారో. నా సంఘము దీవించబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా సంఘము దీవించబడాలి. నేను తిరుగుతున్న ప్రతి ప్రాంతములో ఆత్మలు రక్షించబడాలి. దేవా, నీవు తప్ప మాకెవరు లేరయ్యారి. ఎన్ని రాత్రులు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించారో. ఎవరికి తెలుసు నాన్న ఈ కన్నీళ్ళు? ఎవరికి తెలుసు? ఎవరు ఎరుగుదు ఈ పరిస్థితి? నా దేవుడు తప్ప మాకు మరొక ఆధారం లేనే లేదు. నీకు కూడా అంతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు తప్ప మాకు మరొక ఆధారం లేదు. ఎన్ని రాత్రులు, ఎవరికి ఏదైనా చిన్న బలహీనత వస్తే ఎన్నో రాత్రులు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థించిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. మీ ఇంటిలో శుభకార్యం జరిగితే మొట్టమొదటిసారి సంతోషపడేది సేవకుడే. ప్రైజ్ ది లార్డ్. మీకు బాగా లేకపోతే మొట్టమొదటిసారిగా ఏడ్చి ప్రార్థించేది సేవకుడే. మేము ఇంతగా కనబడుతున్నామా? బాగానే ఉంటాం మేము. కానీ మా లోపల మరి మాకు బలహీనతలు వస్తే, మాకు అవసరాలు వస్తే, అయ్యా భోంచేశారా ఈ పూట అని అడిగేవాళ్ళు ఉంటారా? మీకేం అవసరం ఉంది? మీకు మేమున్నామయ్యా అనేవాళ్ళు కావాలి. దేవుడు తప్ప అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఓ తల్లి కాకపోతే మరొక తల్లి అయినా దేవుడు పైకి లేపుతాడు. మా అవసరాలు ఆకాశపు ద్వారములు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడే తప్ప మనల్ని అర్థం చేసుకోగలిగిన వాడు ఎవరు లేరు. వాడు బహుకాలం నుంచి పడి ఉన్నాడని ఆయన ఎరిగి వాడి దగ్గరకు వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. దీని మీద కూర్చో. ఎరిగి వచ్చాడు. నువ్వెరుగుదువా నీ రక్షకుడు శక్తివంతుడని? నువ్వెరుగుదువా నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ కోసం తిరిగి రాగలడని?
నువ్వు ఎరుగుదువా? నీకోసం యాగమైపోయాడని నీ వెరుగుదువా? నీ అవసాన కాలములో నీకంటూ ఒక ఓరట ఉందని. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. బహుకాలము నుండి పడి ఉన్నాడని ఎరిగి. నంబర్ 3, వాడి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఏమైపోయారు తన బంధువులు? ఏమైపోయారు తన రక్త సంబంధికులు? ఏమైపోయారు తన తల్లిదండ్రులు? ఏమైపోయారు తన తోబుట్టువులు? ఏమైపోయారు వాడికి పరిపించిన వాడు? ఏమయ్యారు అక్కడికి తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయిన వాడు? ఏమైపోయారు వాళ్ళు? వాళ్ళు వెళ్ళారు, యేసయ్య వచ్చాడు. కొట్టోమరికా అందరూ వెళ్ళారు, నా యేసు వచ్చాడు. వాడిని అడుగుతున్నాడు, బాగుపడాలనుకుంటున్నావా? బాగుపడలేకపోతే ఏడెందుకుంటానయ్యా? అసలు వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ పడిపోయినటువంటి వ్యక్తి అవయవాలన్నీ సచ్చుబడిపోయి ఉండొచ్చు, ఏమాత్రం కూడా కదలిక లేకపోవచ్చు. కొంచెం కదలిక ఉన్నవాడు జరుక్కుంటా ముందుకు రావచ్చు. సంవత్సరానికి ఆ మండపం అంత దూరంలో ఉంటుంది కోనేటికి. సంవత్సరానికి ఒక్క గజం దూరం గనక జరిగితే 3 సార్లు దూకి 3 సార్లు వెళ్ళేవాడే. అంత కదలిక కూడా లేదు అతనిలో. మరి భోజనం ఎలా? ఆహారం ఎలా? స్నానం ఎలా? పరిస్థితి ఏంటి వాడి పరిస్థితి? యేసయ్య వాడి కోసమే వచ్చాడు అక్కడికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ వదిలిపెట్టి వెళ్ళారా? అందరూ వదిలిపెట్టారు. వాడి దగ్గరికి వచ్చి అట్టాడు, బాగుపడాలనుకుంటున్నావా? స్వస్థపరగోడుచున్నావా అని అడిగాడు. బాగుపడాలనుకుంటున్నావా? ఈరోజు నా దేవుడు నిన్ను అడుగుతున్న మాట ఏంటో తెలుసా? మీ ఇల్లు బాగుపడాలని కోరుకుంటున్నావా తల్లి? సోదరుడా, నీ కుటుంబంలో నీ కుమారుడు బాగుపడాలని కోరుకుంటున్నావా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆయన చూచాడు, ఆయన ఎరిగాడు, ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. నా దేవుడు మాట్లాడే దేవుడు. ప్రైజ్ లార్డ్. వాడితో మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యం పొంది ఉంటాడో వాడు. నన్ను ఇంతవరకు పలకరించిన వాళ్ళు లేరు. వచ్చావా నాయన అన్నట్టు. విచిత్రమైన సంగతి ఏంటంటే సూటిగా సమాధానం చెప్పట్లే అతడు. బాగుపడాలని కోరుకుంటున్నావా అని అనగానే అవునయ్యా అనాలి, లేకపోతే కాదనాలి. ఒకటే మాట. కానీ ఆడంటాడు, నన్ను దించడానికి ఎవ్వరు లేరు. అందరూ స్తోత్రం చెప్తారా? మనిషి జీవితంలో 4 విషయాలలో ఎవ్వరు ఉండరు. అది చెప్తాను నేను ఈ పూట. ఇక విను. ఇది చెప్పి యేసయ్య అన్నాడు వాడిని, నువ్వు పరిపెత్తుకొని ముందు పద, ఆ సంగతి చెప్తాను. దానికి ముందు నాకెవ్వరూ లేరు అన్నాడే. నిజమే, లోకములో మానవునికి ఎవ్వరు ఉండరు 4 విషయాలలో. ఒక్కొక్కటి చెప్తాను రండి. పాయింట్ నెంబర్ 1, కీర్తనల గ్రంథం 49వ కీర్తన 6వ వచనాన్ని చదువుతారా? కీర్తనలు 49:6. తమ ఆస్తియే ప్రాకారమని నమ్మి. ప్రాపకమని తన ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొను వారికి నేనేల భయపడవలెను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. అది పాయింట్. ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవ్వడూ లేడు. స్తోత్రం చెబుదామా? సహాయపడే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, బట్టలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, ధైర్యపరిచే వాళ్ళు ఉంటారు, పర్వాలేదనే వాళ్ళు ఉంటారు. కానీ ప్రాణమును విమోచించే వాళ్ళు లేరు. ప్రైజ్ లార్డ్. ప్రాణమును విమోచించే వాళ్ళు కావాలా? ప్రాణ విమోచన క్రయధనము అసలు తీర్చబడలేదు. అది దేవునికి స్తోత్రం.
ఎవరు విమోచిస్తారు ప్రాణాన్ని చెప్పు? ప్రాణాన్ని విమోచించేది ఎవరు? పాపము నుంచి విమోచించగలిగిన వాళ్ళు ఎవరున్నారు? 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 ప్రపంచంలో ఎవరు లేరు. ఘనులు, గొప్పవారు, విద్యావంతులు, పండితులు, ఆశ్చర్యం కలిగిన వారు ఎంతో మంది ఉన్నా ప్రాణమును విమోచించలేరు. మరి ఎవరు? 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 నజరేయుడైన యేసయ్య ఒక్కడే ప్రాణ విమోచకుడు. ఆయన తప్ప విమోచించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. మానవుని యొక్క పాపమును విడిపించగలిగిన వాడు, మనిషిని ఊబిలోంచి లేవనెత్తగలిగిన వాడు, మానవుని కొరకు ప్రాణం పెట్టి క్రయధనంగా అర్పించి విడిపించగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన తప్ప ఎవ్వరు లేనే లేరు. విమోచించగలిగిన వాడు ఆయన, ఎవ్వడూ లేడు. ఏ విధము చేతనైనా ఎవరి ప్రాణమును విమోచించుకోలేరు. ఆ యేసయ్య భూమి మీదకి రాకపోతే, ఆయన కలవరి సిలువలో ప్రాణం పెట్టకపోతే, ఆయన రక్తము కార్చలేకపోతే, నా ప్రభు యాగం అవ్వకపోతే మానవుడు విమోచన పొందేవాడు కానే కాదు. మీకు ఒక మాట చెప్పనా? భూత వైద్యం చేసి బతికేవాడిని నేను. చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయిన పరిస్థితి అంత దుర్భరం అయిపోతే దగ్గరకు తీసేవాళ్ళు లేక చీకటి శక్తులతో సహవాసం, మాంత్రిక విద్యలతో సహవాసం, చిన్న పిల్లోడిని వాడిని తీసుకుని వెళ్ళి నాకు అవన్నీ కూడా నేర్పడం మొదలుపెట్టాడు. చుట్టూ బాగా నడింపాపడ తీసి భుజాల దాకా ఎంట్రుకలు ఉండేవి. దగ్గరికి తీసేవాడు లేరు. మా అమ్మకు ఆరోగ్యం బాగాదు. నాకిద్దరు తమ్ముళ్ళు. ఆకలి దప్పులతో అలమటించిన రోజులు ఎన్నో. ఆహారం లేక రాత్రి వేళ ఈ టైంలో వెళ్ళిపోయి మొక్కజొన్న శాలలోకి వెళ్ళిపోయి మొక్కజొన్న కండెలు విరుచుకొని వచ్చి కుండలో వేసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తిని నిద్రపోయిన రోజులు ఎన్నో. భయంకరమైనటువంటి సమాధులలో సహవాసం, పాసుపాముల మధ్య సహవాసం, చీకటి శక్తులతో సహవాసం. దుర్భరమైన నా బ్రతుకు, ఈ బతుకు బతికే కంటే సావటమే మేలని సూసైడ్ చేసుకున్నాను. ఎవరు సహవాసం సహాయం చేసేవాడు లేరు. చెప్పుకోవడానికి చాలా మంది ఉంటారు. అవసరానికి ఎవ్వరు ఉండరు. ఎవ్వరు ఉండరు. ఏదో బెల్లం ఉన్న చోటకే తెలుసా అంటే నీకు అనుభవేనన్నమాట. అనుభవేనన్నమాట. బెల్లం ఉన్న చోటకే వస్తాయి అంటగా. ఏంటి అంటే ఏంది? అదే ఇంకంతేలే. ఎందుకు అనేది ఎందుకు? అట్లాగే ఉంటే అందరూ వస్తారు, బాగానే ఉంది. వండి పెడితే బాగా కింట బియ్యం ఉడికే బంధువులు ఉంటారు, చెప్పుకోవటానికి బాగానే ఉంది. యాంతమే ఒకరు వెయ్యే అనేవాళ్ళే. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? ఇంతే. ఎంతమంది చెప్పుకోవడానికి ఉన్నారు. గుప్పెడు మెతుకులు పెట్టేవాళ్ళు లేరు, గుప్పెడు గింజలు ఇచ్చేవాడు లేరు. స్వాల అంటే ఎంత? స్వాల అంటే అర్ధసేరు. 3 రోజులు అన్నం వండుకోక మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను నిలబడి. నా తమ్ముడు వచ్చాడు, అన్న ఆకలి అవుతుందన్న అన్నాడని. అన్నం తింటాను ఈరోజు అన్నాడు. మొక్కజొన్న కండెలు ఎన్నాళ్ళు తింటాం మనం? కొంచెం బియ్యం ఉంటే ఈ పిన్ని అంటే ఇవే వాళ్ళు కాసిన వండుకుంటారంట అని అంటే అవన్నది, ఇవి తీసుకొని ఎలా ఇస్తావు నువ్వు మాకంది. ఏయి స్వాల అర్ధసేరు బియ్యం తీసుకొని
నాకెప్పుడుకి ఇస్తావు, ఎలా ఇస్తావు నువ్వు అని అడిగింది. లోపలికి వెళ్ళి గొడవ పడుతున్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఏ అంటాడు ఆయన, నువ్వు నోర్మయ్యి అంటాది ఆమె. ఈవే పాపం ఆకలితో అల్లాడిపోతున్నారు పసిపిల్లలు. మా అన్న కూడా లేడు, చచ్చిపోయాడు, పోవే అని అంటున్నాడు ఆయన. ఆమెమో ఒప్పుకోట్లా. వాళ్ళు గొడవ పడతా ఉండగా నాకు వినపడ్డది. మా తమ్ముడిని తీసుకుని అంతే బయటే ఇంటికి వెళ్ళిపోయాం. ఎవ్వరూ లేరు. మాంత్రిక విద్యలు చేసేవాడు దగ్గరికి వచ్చి, నేను తీసుకెళ్తాను వీడిని, ఏం పర్లేదు అని నేను కాసిన బియ్యం ఇచ్చి తీసుకెళ్ళారు. నా పరిస్థితి అంతా నాశనం చేసి వదిలిపెట్టాడు. చెప్పడానికి ఒక విషయం లేదు, చెప్పలేను. ఈ సాక్ష్యం టైం అయిపోతుంది. భయంకరమైన పాపపు జీవితములో చీకటి శక్తుల మధ్య, సమాధుల తోటలలో, చాతబడి శక్తుల మధ్య ఒక పావుగా నేను మారిపోయాను. నన్ను అలా వాడుకుంటున్నాడు అతడు. నాకు మంచి చెడ్డ తెలిసేది కాదు. ఈ బతికే కంటే సావటమే మేలని అనుకున్నాను. నా దేవుడు దర్శనమిచ్చి నన్ను మార్చేశాడు. ఆయన స్వరాన్ని నేను విన్నాను. సూసైడ్ చేసుకుని నేను వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కట్టుకుని ఏట్లో పడిపోయా. రాత్రి 12-1 గంటప్పుడు దూకేసాను నీళ్ళల్లో. అదే తెలిసింది. రాత్రి ఎవ్వరు లేరు, సమాధుల తోట దాటి అలాగే వెళ్ళిపోయాను. సమాధుల్లో భయం అనేది తెలియదు. అలాగా ఆ నదిలో నుండి పెద్ద శిలువ పైకి లేచి తలతల మెరుస్తూ ఉండగా అందులో నుంచి స్వరం వినబడుతుంది, నా కుమారుడా. నా దేవుడు పలకరించడానికి వచ్చాడండి. పలకరించడానికి వచ్చాడు. ఆయన స్వరం విన్న తర్వాత పశ్చాత్తాపపడ్డాను. నిష్ఠాంతరంగా ఆయన దర్శనమును చూచాను. నా పాపములు ఒప్పుకున్నాను. ప్రభువా నన్ను క్షమించు. అసలు భక్తి ఏంటో తెలియదు, ప్రార్థన ఏంటో తెలియదు, అసలు తెలియదవేంది. నన్ను క్షమించయ్యా. యాలబడుతున్నావా సిలువలో రక్తం కార్చి, అంతగా యాలబడుతున్నావయ్యా. ఎవరు నువ్వు? నా యేసయ్య స్వరం విన్న తరువాత నా పాపములన్నీ కూడా నా యేసు రక్తములో కొట్టివేసేశాడా. విమోచించడానికి ప్రపంచములో బంధువులు సరిపోరు, అధికారులు సరిపోరు, అయిన వాళ్ళు సరిపోరు, ధనధాన్యములు కలిగిన వారు సరిపోరు, బిల్ గేట్స్ సరిపోరు. నా యేసయ్య ద్వారానే పాప విమోచన. కొట్టు. అందుకేగా శ్రమలు, అందుకేగా రక్తం, అందుకేగా యాతన, అందుకేగా దెబ్బలు, అందుకేగా కొరడా దెబ్బలు. విమోచించేవారు ఎవ్వడూ లేడు, యేసు తప్ప. నంబర్ 2 ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతారా? నంబర్ 2. నా గుడారము చినిగిపోయింది, నా త్రాళ్ళన్నీ తెగిపోయాను, తెగిపోయాయి. నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు, తొలగిపోయారయ్యా. వారు లేకపోయిరి, వాళ్ళు లేరయ్యా. ఇక మీదట నా గుడారము వేయుటకై నా తెరలను ఎత్తుటకైనను గాని ఎవడూ లేడు. ఎవడు లేడు. గుడారము నిలబెట్టడానికి ఎవడు లేడు. తాళ్ళు తెగిపోయినాయి, తెరలు చినిగిపోయినాయి, స్తంభాలు పడిపోయినాయి. ఈ గుడారం శిథిలమైపోతుంది. దీన్ని నిలబెట్టేవారు ఎవ్వరూ లేరు. ప్రైజ్ ది లార్డ్. 2 చేతుల పైకి ప్రభు స్తోత్రం చెబుదామా? ఎవ్వరూ లేరు. గుడారం నిలబెట్టే వాళ్ళు కావాలి. ఈరోజు నీ ఇంటిని నిలబెట్టే వాళ్ళు కావాలి, నీ ఆత్మీయ స్థితిని నిలబెట్టే వాళ్ళు కావాలి. తెగిపోయినటువంటి ఈ తాళ్ళు మరలా సాగలాగి బిగించే వాళ్ళు కావాలి. యేసు తప్ప ఎవ్వరు లేరు.
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. గుడారం పడిపోయిందండి. బైబిల్ అంటుంది, ఆమోస్ గ్రంథములో, ఇక రిఫరెన్స్ ఇవ్వలేను. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. ప్రైజ్ లార్డ్. నిలబెట్టేదను. నా యేసయ్య వచ్చి పడిపోయిన ప్రతి వారిని పైకి లేపి, నువ్వు ఆడి దగ్గరికి వచ్చాడంట. ఎక్కడికి? ఆ కోనేటి దగ్గరికి. వాడు పడి ఉండుట చూచి నిలబెట్టడానికి వచ్చాడండి యేసయ్య. ఈరోజు నీ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు. కొంతమంది అప్పుల్లో పడిపోతారు, కొంతమంది గుడారం శిథిలమైపోతుంది, కొంతమంది అందుకు తాళ్ళన్నీ కూడా తెగిపోతాయి, బంధాలు సంబంధాలు తెగిపోతాయి. ఈనాడు సంబంధాలన్నీ తెగిపోయినాయి. చాలామంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. ఒకే ఇంట్లో ఉంటారు. ప్రార్థన చేయడానికి పోతే ఆమంటుంది, ఆ సచ్చినోడు కనపడ్డాడా నీకని. నేను సచ్చినా కనపడతాడులే అమ్మ అన్న. ఇటే వచ్చావు పాస్టర్ గారు అన్న, ఇటే వచ్చానమ్మా. ఆయన ఏడమ్మా, వదనాలమ్మా, ఆయన ఏడే అని అంటే అంటుంది, సచ్చినోడు వచ్చాడా కనపడ్డా అంటుంది. అంటే సచ్చినోడిని పెట్టుకొని దేవుడు అన్నాడంట ప్రార్థన చేయడానికి పోయి. పాపం ఈ మధ్య అవన్నీ మొదలు పెట్టారు చాలామంది. మీ ఇంట్లో అది ఉంది, దెయ్యం ఉంది అన్నాడంట. మీ ఇంట్లో దెయ్యం ఉందని అనగానే అన్నదామా. ఎన్నాళ్ళు మించి ఉందా అన్నాడు ఆయన. ఎన్నాళ్ళేంది? 3 నెలల మించి తిరుగుతుంది ఎక్కడే అన్నాడంట. ఇంట్లోనే తిరుగుతుంది అన్నాడు. ఆయన అన్నాడంట, ఈసారి రాని దాని సంగతి చెబుతాను అన్నాడంట. నువ్వేం చెబుతావు రా నాయన, అది దెయ్యం అయితే ఏం కట్టుండవు నువ్వు అని అంటాడు. అద్దె కట్టుకుంటే ఎందుకు కొట్టిందా ఏంటి? స్వప్న దెయ్యం లాగా ఉంది. 3 నెలల మించి అద్దె కట్టుకుంటే ఎట్లా ఉంటుంది? ఏంటిది కట్టేది? సరే డబ్బులు తీసుకొని వచ్చింది అనుకో, దెయ్యం పొగులు రాదంటగా. పొగులు రాదుగా, రాదా? పొగులు రాదా? పెళ్లి చేసిన తర్వాత పలకరిద్దామని 3 నెలల తర్వాత పోయాడు రా ఇంటికి. వాళ్ళిద్దరు పాపం ఏదో అప్పుడప్పుడు కత్తి గొడవాడుకుంటున్నారంట. తెలిసి పాలన చేయడానికి పోయి పాలన చేసి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంకాలం, అయ్యా ఏదైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి, నేను పాలన చేసి అట్టకట్టని సఖీ చేస్తాను లేనని నేను వస్తే, ఆ తర్వాత రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి ఆయన అంటాడు, పాటగారా ఈ దయ్యాన్ని ఎందుకు చేసావు నాకు అంటున్నాడు. ఏంటిదే? ఈ దెయ్యాన్ని ఎందుకు చేసావు నాకు అన్నాడు ఆయన. ఆ మధ్య మళ్ళీ పాపం నాకేమో తిరిగి 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 జ్వరం వచ్చేసి ఆ ఊరు ఈ ఊరు, ఆ ఊరు నీళ్ళు ఈ ఊరు నీళ్ళు కలగలుపులు మొత్తం అయిపోయి, గల్బీలు అయిపోయి, లోపల అయిపోయి, కుర్తి తొట్టి అయిపోయి, ఇంకోటి అయిపోయి, మట్టి అయిపోయి, నేనేం మూలం పడి అట్టు ఆయన చెప్పాడు, తిట్టబాగా పాస్ట్ గారికి బాగలేదో అని ఆయనకు చెబితే, ఆమె చెబితే ఆమె అన్నదంట, చేసిన పాపం మొరకపోయిద్దా? ఏం పాపం చేశానా తల్లి, చేసిన పాపం మొరకపోయిద్దా అంటుందంట. నాకు వినపడ్డది ఫోన్లో, నాకు వినపడ్డది. పలకరిద్దామని పోయి ఆ సచ్చినోడు వచ్చాడా అన్న. సచ్చినోడా బంగారు తల్లి అట్ట అయిపోయింది. ఎవరు లేరు. దైవపు శక్తులతో సహవాసం నా జీవితం. నా గుడారం నిలబెట్టడానికి ఒక్కడు లేడు. నా తాళ్ళు తెగిపోయాయి, గుడారపు తెరలు చిరిగిపోయాయి, దాని స్తంభాలు కూలిపోయాయి. నిలబెట్టడానికి ఒక్కడు లేడు, ఒక్కడు లేడు. ఈరోజు నా దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ కుటుంబమును నిలబెట్టునుగాక. తెగిపోయినటువంటి సంబంధము దేవుడు కలుపునుగాక, సమాధాన పరచునుగాక, కృపలతో నింపబడుదురుగాక. గొడవరపు తెరలను బాగు చేసే దేవుడు నా దేవుడు. ఏ సహవాసం కోల్పోయావో తల్లి, ఏ బాధ చేత నీ తెరలు చిరిగిపోయాయో, నీ గుడారము శిథిలమైపోవటానికి కారణమేంటో నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎరిగినటువంటి వాడు. ఈ రాత్రి కూటము ద్వారా నీ కుటుంబము అత్యధికంగా దీవించబడబోతా ఉంది. నా దేవుడు దిగివచ్చి నీ గుడారపు తెరలు బాగు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గుడారం అంటే ఆత్మీయ జీవితం. గుడారం అంటే ఆత్మీయ జీవితం.
బైబుల్ అంటుంది, నీతిమంతుని గుడారములో రక్షణను గూర్చిన సునాదము వినబడుతుంది. ఈ గుడారం పౌలు భక్తుడు అంటాడు, ఈ గుడారం భూమి మీద, ఈ గుడారం శిథిలమైపోయినను చేతి పనిగాక పరలోకమందు నిత్యమైన గుడారం మనకుంది. ప్రైజ్ ది లార్డ్. నీ గుడారం ఆత్మీయ స్థితిని నిలబెట్టునుగాక. నా దేవుడు నిలబెట్టునుగాక. పడిన నీ స్థితిని లేపునుగాక. ఊహ ద్వారా, ఉద్దేశము ద్వారా, తలంపు ద్వారా, మనసు ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా పడిపోయినటువంటి నీ యొక్క స్థితిని, చెదిరిపోయిన నీ మనసును, తెగిపోయిన నీ గుడారపు తెరలను నా దేవుడు బాగు చేయనుగాక. రెండు చేతులు పైకెత్తి ప్రభు స్తోత్రం చెబుదామా? గుడారమును నిలబెట్టేవారు ఎవ్వరు లేరు. మూడవ మాట రోమాపత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, అయ్యో ఎంత దౌర్భాగ్యుడను. 7:24 ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి, ఈ శరీరము నుంచి నన్నెవడు విడిపించును? నన్ను ఎవడు విడిపించడానికి ఒక్కడు కూడా ప్రపంచంలో లేడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ శరీరం విడిపించడానికి, దౌర్భాగ్యమైనటువంటి పాప భూయించకమైనటువంటి శరీరమును విడిపించడానికి, పాపములో, చెడుగులో, అక్రమములో, అన్యాయములో, భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకు లోనైపోయిన ఈ శరీరమును విడిపించడానికి ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఎవరు విడిపిస్తారో తెలుసా? ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ బిడ్డల జీవితమును నిలబెట్టగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. నీ కన్నీళ్లు తొడవగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే. ఇట్టి మరణమునకు లోనైన ఈ శరీరమును ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు? సచ్చిన స్థితిలో ఉన్నాం. బతికుండి సచ్చినట్టుగా జీవిస్తూ కనబడుతున్నామే గాని పేరుకు మాత్రమే బతుకుతున్నాం. బైబిల్ అంటుంది, జీవించుతున్న మన పేరు మాత్రము ఉన్నది కానీ నువ్వు మృతుడవే. మరణమునకు లోనైన ఈ శరీరమును ఎవడు విడిపించగలడు? ప్రపంచములో ఎవడు లేడు. మరి ఎవరు? నజరేయుడైన యేసు. మరణము తప్పించుట యెహోవా వశం. స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? నా దేవుడి రాత్రి మరణములో నుంచి జీవములోనికి మిమ్ములను దాటింపచేయునుగాక. హల్లెలూయా. ఎందరో అయితే దేవుని సన్నిధిలో ప్రియులారా కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నారు, ఎందరో పశ్చాత్తాపపడడానికి ఇష్టపడుతున్నారు. నీ పాపపు స్థితి నుంచి విడిపించి మరణమునకు లోనైన ఈ శరీరమును విమోచించి నా దేవుడు జీవముతో నింపును గాక. గొప్ప దేవుడు నానా మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇంకొక మాట చెప్తాను, టైం అయిపోయింది. 10 ఇంకొక మాట. విలాప వాక్యములు 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతారా? విలాప వాక్యములు 5వ అధ్యాయం 8వ వచనం. దాసులు మాకు ఇంకా ప్రభువులైరి, ఇంకా వారి వశము నుంచి మమ్మను విడిపించగలిగిన వాడు ఎవ్వడూ లేడు. ప్రభువుల వశం అంటే ఎవడు పట్టుకున్నాడు తెలుసా మనల్ని? ఈ లోక సంబంధమైనటువంటి ప్రభు ఎవడో తెలుసా? దుష్టుడు, సాతానుడు, అపవాది. ఈ లోక సంబంధమైనటువంటి వాడు అందరినీ కూడా దాసులుగా చేసేశాడు. దాసులైపోయారు. లోకమంతా కూడా వారికి దాసోహం అయిపోయింది. సిగరెట్ తాగేవాళ్ళేమో సిగరెట్కి దాసులు, ఒకడు ఇంకో దానికి దాసుడు అయితే ఇంకోడు ఇంకో దానికి దాసుడు, ఇంకోడికి ఇంకో దాసుడైపోయాడు. తల్లి అంటుంది బిడ్డని, అరే పెళ్లి కాకముందు అంతగా ఉండేవాడివిరా, ఏమైందిరా? కూర్చోమనగా కూర్చుంటివి, ఏదైనా కూర ఏం కూర అనేవాడు. 3 రోజులు మురగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఇచ్చి 7 చేసి ఇస్తే అమ్మ అంటానికి కూడా లేదంటరా. దాసుడు అయిపోయేవారా.
పాపము చేయవాడు పాపమునకు దాసుడు, అక్రమము చేయవాడు అక్రమానికి దాసుడు. ఈ స్థితి నుంచి విడిపించగలిగిన వారు ఎవరు? ధర్మశాస్త్రమునకు దాసులైన వారిని విడిపించడానికి దేవదేవుడు రక్షకుడుగా భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. భూమికి ఆకాశమునకు మధ్యలో వేలాడాడుగా, రక్తమును కాచాడుగా, 140 దెబ్బలు తిన్నాడుగా, సిలువలో వేలాడుతున్నాడుగా. అదిగో ఆయన 3 మేకుల మధ్య వేలాడుతూ రక్తసిక్తమైన దేహంతో తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి పక్కలో బల్లెపు పోటు పొడవబడి నా ప్రభు తన రక్తమంతా ధారపోశాడు. ఎందుకో తెలుసా? నిన్ను విడిపించడానికి, మనలను విడిపించడానికి. ఎవడు లేడు దాస్యత్వము నుంచి విడిపించగలిగిన వాడు. ఉన్నాడండి ఒకే ఒక ఆయన. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఒకసారి అనండి మీరు అందరూ, ఒకసారి బాగానండి, చప్పట్లు కొడతానండి ఒకసారి, ఇంకోసారి అను, ఇంకోసారి అను. ప్రైజ్ ది లార్డ్. ఇలా చూపి ఒకసారి, ఇలా చూపి, ఇలా ఇలా చేయి కాదు, ఇట్టా ఇలా చూపి, 2 చేతులు కాదు, ఒకటే. 2 అంటే మళ్ళీ అటు పోయిద్ది. ఒకటే, ఇటు చూపి, ఇటు చూపి. నా దేవుడు నన్ను విడిపించడానికి అను 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 అను. ఇంకోసారి అను. అక్కడి నుంచి దిగి వచ్చాడని చెప్పు. 2 చేతుల పైకి ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పు. నిన్ను నన్ను విడిపించడానికి, దాస్యత్వములో నుంచి, సాతాను కబంధ హస్తాలలో నుంచి విడిపించడానికి నా యేసయ్య పరలోకము నుండి రిక్తుడుగా దిగి వచ్చాడు. యాగమైపోయాడు, రక్తమును కార్చాడు. ఆయన తను తాను సమర్పించుకున్నాడు, తనను తాను యాగమైపోయాడు. ఆయన గొర్రె పిల్లగా వధించబడ్డాడు. నా ప్రభు వేలాడుతూ 7 మాటలు పలికాడు. అదిగో కలువరి సిలువలో నా తండ్రి క్షమాపణ ప్రార్థనతో మొదలుపెట్టాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించానని ఆఖరి మాటతో నా ప్రభు తన ఆత్మను అప్పగించాడు. నిన్ను విడిపించడానికి వచ్చిన యేసు మరలా నిన్ను తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 4 విషయాలు చెప్పాను ఎవడు లేడని. 1, ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడు లేడు. 2, గుడారాన్ని నిలబెట్టడానికి ఎవడు లేడు. 3, మరణము నుంచి విడిపించడానికి ఎవడు లేడు. 4, దాస్యము నుంచి విడిపించడానికి ఎవడు లేడు. ఎవడు లేడు, నాకెవడు లేడు, నాకెవడు లేడని ఆయన అంటున్నాడు. ఎవరు? మర్చిపోయారు మీరు. ఏ రోగి? ఏ రోగి? అది గుర్తుపెట్టుకో. ఏ రోగం అంటే ఆ రోగం అను. ఏ రోగం? ఏ రోగం? ఏ రోగం? చాలా మంది అంటగా రోగాలు, చాలా మంది అంటగా రోగాలు అలా అవి కాదు. షుగర్ కాదు, అసలు షుగర్ రోగమే కాదు. మీకు తెలుసా? మీకు షుగర్ కాదు అంటాను. ఒక ఆయన అంతకుముందు బాగానే ఉండేవాడు అండి. పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల దాకా. తర్వాత వచ్చింది ఏం రోగం? ఎన్ని రోగాలు చెబుతున్నారో వాళ్ళు. ఏ రోగం లేనివాడికంట ఆ రోగం ఉండిద్దంట. ఏ రోగం? ఎన్ని చెబుతున్నారో మీరు, మీకు తెలియదు. మా ఈ రోగమా? ఏ రోగం? ఏ రోగం? అట్టగా అయిపోయిందంటే ఏ రోగం అయింది? ఏ రోగి? ఆ రోగి, ఆ రోగి. ఏ రోగి? ఆ రోగి అంటున్నాడు నాకు ఎవడు లేడు. ఎవడు లేడా? ఎవడు లేడా? ఇన్నాళ్ళు లేడా? 38 సంవత్సరాల నుంచి ఎవరు లేరా? ఇక్కడే ఉన్నావా? ఈ పొరిపేనా నీ సహవాసం? ఈ నీళ్ళేనా? అసలు నీకు తిండి తిప్పలు ఎట్టరా? ఇన్నాళ్ళు ఎట్టున్నావురా? ఎవరు లేరు? ఎవరు లేరయ్యా? మాటే వస్తుంది వాడికి, ఏమి లేదు మాటే. ఎవరు లేరయ్యా? ఎవరు లేరయ్యా? ఎవరు లేరయ్యా? రెడీగా ఉండి చప్పట్లు కొట్టడానికి. ఆగో, పెట్టుబడి లేని పని. కానుకలు కూడా పడదాం, చప్పట్లు కొట్టే ఇవాళ కానుక. ఏంది ఇప్పుడు కొడతలేదు వీళ్ళు? ఓ హట్టన్నామనే ఈ పోతే ఈ పోయావు కొట్టు.
స్వార్థం గదా. ఆ రోగి అంటున్నాడు, ఎవడు లేడు, ఈ పరుపే నా సహవాసం. దుప్పటందో లేదో, ఆహారం ఎలాగో, స్నానం ఎలాగో, పానీయం ఎలాగో, అసలు వాడు బాగు చేసేది ఎవడు? నాలుగు నుంచి అక్కడ ఎట్టుండాడో ఆ మండపాల్లో ఉన్న రోగులు ఈడి దెబ్బకి ఎడ తట్టుకుంటున్నారు. 4 రోజులు స్నానం చేయకపోతేనే. మీకు ఒక మాట చెప్తాను విను, ఎవరు లేడా? ఎవరు లేరయ్యా. లేపేవాడు లేడా? లేడయ్యా. పెట్టేవాడు లేడా? లేడయ్యా. ఈ పరుపు ఎందుకు ఎట్టుండవురా? ఎవరు లేరయ్యా. ఎవరు లేరా? ఎవరు లేరా? అయితే నేను వచ్చాను చూడు నీ కోసం. దేవుడే చెప్తున్నాడు, ఎవరు లేకపోతే నేను నీ కాడికి వస్తా.